నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భవిష్యత్తు కోసం పొదుపు. మనం నిత్య అవసరాల కోసం ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదిస్తున్నాం. బ్రాహ్మణులు వేదాధ్యయనం, అధ్యాపనం చేయడం వలన సంపాదించాలి. క్షత్రియులు రక్షణ కర్తవ్యాన్ని చేపట్టి దాని ద్వారా సంపాదించాలి. వైశ్యులు వ్యాపారం, గోరక్షణ చేసి సంపాదించాలి అని గీతలో కృష్ణుడు చెప్పాడు. ఇవాళ అనేక రంగాలు వచ్చాయి. అన్నిట్లో అందరూ పనిచేసి సంపాదిస్తున్నారు. అది అలా ఉండనియండి. జీవించడానికి డబ్బు అవసరం. ఎవరికైనా డబ్బు లేని జీవనం సాగదు. దానికోసం ఏదో ఒక పని చేసి సంపాదిస్తారు. మన జీవితానికి కావలసినంత సంపాదించే తీరాలి. అంతటితో ఆగకుండా ఇంకా ఎక్కువ సంపాదించి నిల్వ చేయాలనుకుంటే ఇతర విషయాలకు సమయం ఉండదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాలకు సమయం చాలదు. సమయం అంతా సంపాదనలో గడిచిపోతుంది. అందుకని సంపాదన కొంచెం తగ్గిద్దాం అనుకుంటే అందులో ఒక సమస్య వస్తుంది. అనుకోకుండా పెద్ద ఖర్చు వస్తే ఏం చేయాలి? అప్పుడు మనం ఎవరినో అడగాల్సి వస్తుంది. మన దగ్గర డబ్బులుండవు. అందుకోసం కొంచెం కూడబెట్టక తప్పదు. అది న్యాయమైన విషయం. అనుకోకుండా వచ్చే ఖర్చులు ఎంత ఉంటుంది అని మనం ఊహించలేము. కాకపోతే ఓ మేరకు కూడబెట్టాలి. ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు ఉంటారు. అనుకోకుండా వారికి అనారోగ్యం రావచ్చు. అప్పుడు ఎవరినో అప్పడగడం మర్యాద కాదు, సాధ్యం కూడా కాదు. కాబట్టి అలాంటి ఖర్చులకు కొంత మనం కూడబెట్టుకోవాలి. ఏ ఖర్చు వచ్చినా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకని చిన్న వయసు నుంచి సంపాదనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఇతర విషయాలకు సమయం కేటాయించలేము. వయసు పెరిగాక, అంటే ఓ 45 ఏళ్ళు వచ్చాక ఆధ్యాత్మిక వైపు మనసు మళ్లించవచ్చు అనుకుంటే అప్పుడు మనసు భక్తి వైపుకు రాకపోవచ్చు. పోనీ చిన్న వయసు నుంచి భక్తి వైపు మనసు మళ్లించి కైంకర్యాలకు సమయం కేటాయిస్తే డబ్బు ఎక్కువ నిల్వ చేయలేకపోవచ్చు. హఠాత్తుగా కుటుంబంలో ఎవరికో ఇబ్బంది వస్తుంది. భార్యకు, పిల్లలకు, భర్తకు, ఎవరో ఒకళ్ళకు అనారోగ్య సమస్య వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? అప్పు చేసినా మళ్ళీ అప్పు తీర్చాల్సిందే కదా. ఆ సమయంలో మనకు అప్పు ఇచ్చేందుకు ఎవరైనా సిద్ధంగా ఉండాలిగా. మన దగ్గర డబ్బులు లేకపోతే అప్పుడు ఏం చేయాలి అని కంగారు పడిపోతాం. ఎప్పుడు ఎంత అవసరం పడుతుంది, ఎలాంటి ఖర్చులు వస్తాయి అని మనం ముందుగా ఊహించలేం. వాళ్ళ జీవన విధానానికి తగ్గట్టుగా ఒక ఎమర్జెన్సీ వస్తే తట్టుకునేట్టుగా కొంత సొమ్మునైతే తప్పనిసరిగా నిల్వ చేసుకోవాలి. అంతేకాని 2-3 తరాలకు సరిపోను సంపాదించేయాలి, ఊళ్ళో ఉన్నదంతా మనకే రావాలి అని ఆరాటి పడిపోవడంలో అర్థం లేదు. ఈ రోజుల్లో రిటైర్ అయ్యాక పెన్షన్ లేని వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆదాయం కోసం భవిష్య నిధికి కొంత కడుతూ ఉంటారు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి చేస్తే అప్పుడు ఆ డబ్బుతో అనారోగ్య సమస్యలు వస్తే తట్టుకోగలుగుతాం. వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ కరెక్ట్గా చెయ్యాలి. అప్పుడు అనుకోకుండా ఖర్చు వస్తే దాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నెల నెల కొంత ప్రీమియం కట్టిస్తారు. దానివల్ల మనకు అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా డబ్బు అందుబాటులోకి వస్తుంది. వాళ్ళే రిటైర్మెంట్ స్కీమ్ కూడా పెట్టారు. సంపాదించే కాలంలోనే నెల నెల కొంచెం కొంచెంగా కడితే రిటైర్ అయ్యాక నెల నెల పెన్షన్ లాగా ఇస్తారు. అలాగే భగవంతుడికి కూడా మనం రోజు కాస్త కాస్త అయినా మన చేతనైనంత పూజ చేసి, స్తోత్రాలు చదివి, కైంకర్యం చేసి భక్తిని పెంచుకుంటూ పోవాలి. పుణ్యాన్ని కూడబెడుతూ పోవాలి. ఇన్సూరెన్స్కి ఎలా ప్రీమియం కడుతున్నామో అదే కాన్సెప్ట్తో కొద్ది కొద్దిగా పుణ్యం కూడబెట్టాలి. వయసులో ఉన్నప్పుడు బాగా సంపాదించి రిటైర్ అయ్యాక ఆధ్యాత్మికంలోకి దిగొచ్చు అనుకుంటే అప్పటికి మన శరీరం మాట వినకపోవచ్చు. కుటుంబంలో కొత్త సమస్యలు రావచ్చు. ఈ కొన్ని సమస్యలు తీరాక ఆధ్యాత్మికంలోకి వస్తాను అనడం ఎలా ఉంటుందంటే సముద్రంలో అలలు తగ్గాక స్నానం చేద్దాం అన్నట్టుగా ఉంటుంది.
కుటుంబంలో ఇప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కాబట్టి రోజువారీ కొంచెం పూజ, భక్తి చేస్తూ ఉండాలి. అది క్రమంగా పెంచాలి. మనకు 45 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ సమయాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఎలాగైతే వయసులో ఉండగా కొద్ది కొద్దిగా ప్రీమియం కడుతూ హెల్త్ ఇన్సూరెన్స్ చేశామో, పెన్షన్ స్కీమ్ కట్టామో, అలాగే కొంచెం కొంచెంగా కైంకర్యం చేశామంటే అంతిమంగా భగవంతుడు మనల్ని మోక్షానికి తీసుకువెళతాడు. అలా కాకుండా చిన్న వయసులో బాగా సంపాదించాలి అని పరిగెత్తడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. ఎంత ఖర్చు వస్తుందో తెలియదు, ఎంత సంపాదించి ఉంచాలో కూడా తెలియదు, ఎక్కడ ఆపాలో తెలియదు. అందుకని ఓ మేరకు సంపాదించాలి, మనకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా అన్నీ సమకూర్చి పెట్టుకోవాలి. అలా అయితే కనీసం 50 తర్వాత అయినా భక్తిలోకి రావాలి అనుకున్నది పోయి 45 ఏళ్లకు భక్తిలోకి రావచ్చు. లేకపోతే కుటుంబంలో పెద్ద సమస్యలు వస్తే కుటుంబ పరంగా ప్రెషర్ వస్తుంది. ఎప్పుడు మీరు భక్తి భక్తి అని తిరిగారు, ఇప్పుడు ఈ సమస్య వస్తే ఏం చేస్తారు అంటారు. అందుకని కుటుంబాన్ని పోషించడం కూడా బాధ్యత, దాన్ని వదిలిపెట్టకూడదు. అలా చేస్తే భక్తులు వాళ్ళ బాధ్యతలు వదిలిపెడతారు అన్న చెడ్డ పేరు వస్తుంది. అలా రాకూడదు. అట్లా చేస్తే మన కుటుంబ సభ్యులే మనల్ని అంగీకరించరు. అలాంటి సమస్య రాకూడదు. కాబట్టి మనం చిన్న వయసు నుంచే కష్టపడి ఓ మేరకు సంపాదించి దాన్ని భవిష్యత్తుకి ఎలా పనికి రావాలో అలా ఉపయోగకరంగా డిపాజిట్స్ చేసి ఉంచాలి. తల్లిదండ్రులకు, పిల్లలకు, భార్యకు అవసరాలన్నీ తీర్చాలి. అదే సమయంలో సంపాదన కోసమే జీవితం కాకుండా అవసరాల కోసం సంపాదించి దాన్ని సక్రమంగా భద్రపరచాలి. ఎక్కడా మనం లోపం చేయకూడదు. ఆ తర్వాత ఎక్కువ సమయాన్ని భాగవత కైంకర్యానికి వినియోగిస్తూ ఉండాలి. లేకపోతే కుటుంబంలో వచ్చే సమస్యలు తట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకని సంసారాన్ని, భక్తిని రెంటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నిత్య కర్మలను ఆచరించాలి. రోజు అలా చేస్తూ పోతే కనీసం 40 దాటాక కాస్త ఎక్కువ కాలాన్ని భగవత్ కైంకర్యంలో గడిపే అవకాశం ఉంటుంది. అలా వయసు పెరిగి కుటుంబ భారం తగ్గే కొద్దీ మన ఆధ్యాత్మికంలో బాగా కాలం గడపవచ్చు. అంటే చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా చేస్తూ వస్తే క్రమంగా వయసు పెరిగాక ఆ సమయాన్ని పెంచుకోవచ్చు. అలాగే చిన్న వయసులో సంపాదన కాస్త ఎక్కువ కాలం వెచ్చించిన క్రమంగా కుటుంబ సమస్యలు తగ్గే కొద్దీ ఆ సమయాన్ని సత్కాలక్షేపంలో గడపవచ్చు. రెంటిని సమన్వయపరుచుకోవడం మన చేతిలోనే ఉంది. ప్రయత్నిద్దాం. జై శ్రీమన్నారాయణ.